పెట్రోలు అర్ధాంతరంగా ఎవరికి చెప్పకుండా ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ₹3 పెంచడము ఇది మన దేశానికి దురదృష్టకరం. ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఈ రైతుల మీద కానీ ఈ వినియోగదారుల మీద బాగా బాడం వేస్తుంది. ఇటువంటి చర్యలు చేయొద్దని ఇటువంటి పెంచుడు కానీ పెంచుతారు ₹3 దించుతారు చారా నాటన. ఇలాంటి మోడీ ప్రభుత్వము చాలా ఇబ్బందికరంగా ప్రజలపై భారం మోపుతూ ఈరోజు ఇంత ప్రాబ్లము ₹3 పెంచడము ఈ మన ఇండియాకే దురదృష్టకరము. ఈ మోడీ ప్రధానమంత్రి అయిన నుంచి అన్ని రేట్లు పప్పులు నూనె ప్రతి పెట్రోల్ డీజిల్ ప్రతిదీ పెంచి రైతుల మీద భారం వేసుడు ఈ కరెక్ట్ కాదు. మోడీ గారు ఆలోచించి ఈ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తూ మళ్ళీ పప్పు దినులు కదా నూనె అవన్నీ ఈ రైతుల మీద భారం పడకుండా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మోడీ గారిని ఈ ప్రధానమంత్రి ఇప్పుడు ఏదో అద్వాని మన ఆదానో అంబానీకో ఈ రుణాలు మాఫీ చేస్తూ రైతు రుణాలు మాఫీ చేయడానికి చేతగాని ప్రధాని ఈరోజు అంత పెద్ద కోట్లు ఉన్న వాళ్ళకు 1000 కోట్లు మాఫీ చేస్తూ రైతులకు 1 లక్ష 2 లక్షలు మాఫీ చేయలేని ఈ బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఈ పెట్రోల్ పెరుగుడు డీజిల్ పెరుగుడు ఈ మన భారతదేశానికే దురదృష్టకరము. ఈ ప్రధానమంత్రి దుర్చర్యను విరమించుకొని ఈ పెంచిన రేట్లను దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధర పెంచడం వల్ల మాకు సామాన్య ప్రజలకు మేము అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకు మా పరిస్థితి ఏంటి సార్? కొద్దిగా ఆలోచించండి. మీకు కూడా తెలియాలి ఏంది. మేము ఇప్పుడు ₹3 అంటే మేము రోజుకి వచ్చేసి మాకు 2 లీటర్లు 3 లీటర్ల పెట్రోల్ అవుతుంది. పొలాలకు వెళ్ళడానికి మా మందులు తీసుకోవడానికి అన్ని ఖర్చులు ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదు. మనం తగ్గించాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ వాళ్ళకు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల మాకు అగ్రికల్చర్కు చాలా డీజిల్ అవసరం ఉంటుంది. మాకు 1 ఎకరానికి 12 లీటర్ 15 లీటర్లు కావాలి. అట్లా మేము ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు చేస్తాము. ఎన్ని వేల రూపాయలు అయితే కొద్దిగా మీరు కూడా ఆలోచించి కొద్దిగా రేట్లు దించాలని కోరుకుంటున్నాం. పెట్రోల్ రేటు అగదా ₹3 పెరిగింది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కాదా? ఇది ఒక మన ₹1.50 అట్లా పెంచారా? ఎగ్దమ్ ₹3 పెరగానే ఇబ్బంది కాదా? కొద్దిగా చూడాలి మమ్మల్ని అనుకుంటాం.